ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. సహజంగా కుటుంబ సభ్యులు మనల్ని శ్రద్ధగా చూసుకుంటారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన సహోదరులు అడుగు పెడతారు. మనం భయపడినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు మన వెంట వస్తారు. వాస్తవానికి మన ఉత్తమ సహోదరులు కూడా అపరిపూర్ణలే. కొందరు మనల్ని గాయపరుస్తారు కూడా. మనకు ఒక సహోదరుడు ఉన్నాడు, అయితే అతను ఎల్లప్పుడూ మన వైపు ఉంటాడు. ఆయనే యేసు. హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు చెప్పబడుతుంది, క్రీస్తు వినయపూర్వకమైన ప్రేమతో మానవ కుటుంబంలో చేరాడు. ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను మరియు మనలాగే అన్ని విధాలుగా పూర్తి మానవుడు. తత్ఫలితంగా యేసు మన నిజమైన సహోదరుడు. మనలను తన సహోదరులు సహోదరులు అని పిలవడంలో ఆయన సంతోషిస్తాడు. మనము యేసును మన రక్షకునిగా, స్నేహితుడుగా, రాజుగా సూచిస్తాం. అలాగే వీటిలో ప్రతి ఒక్కటి నిజం. అయినప్పటికీ యేసు మన సహోదరుడు. ఆయన ప్రతి మానవ భయాన్ని, శోధనను, ప్రతి నిరాశను లేదా విచారాన్ని అనుభవించాడు. మన నిజమైన సహోదరుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాడు. ప్రార్థన. ప్రియమైన యేసు, నిన్ను నా సహోదరునిగా భావించి నేను నిర్గంతపోయాను. నాతో నడువు, నన్ను ప్రేమించు, నాకు బోధించు, నీ దారి నాకు చూపుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.